ఆమెను భారత్ గాన కోకిల అంటారు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఒక అంచనా ప్రకారం 1,00,000కు పైగా పాటలు పాడింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆమె ఎక్కింది. ఈ మధ్యకాలమే ఆమె చనిపోయింది. ఆమె పేరు లతా మంగేష్కర్. ఆమె చనిపోవడానికి 2 వీక్స్ ముందు ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది హాస్పిటల్లో ఉండి. అది గూగుల్లో కూడా ఉంది, మాటలతో సహా. ఆమె అన్నటువంటి మాటలు ఇది: నా గరాజ్లో అతి ఖరీదైన కారు ఉంది, కానీ నేను మాత్రం వీల్ చైర్లో తిరుగుతున్నాను. నా వార్డ్రోబ్లో ఉన్నటువంటి బట్టలు మళ్ళీ వేసుకోకుండా 6 సంవత్సరాలు వేసుకోవచ్చు, కానీ నాకు ఈ హాస్పిటల్లో ఒక గౌన్ ఇచ్చారు. నా బ్యాంకులో కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ వాటిలో దేన్ని నేను వాడను. ఇదివరకు నా హెయిర్ డ్రెస్సర్ వస్తే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని, కానీ ఇప్పుడు నా నెత్తి మీద ఎంటుకలే లేవు. నా ముఖానికి బ్యూటీ టిప్స్ ఇవ్వడానికి కొంతమంది వచ్చేవాళ్ళు, 1,00,000 రూపాయలు ఇచ్చేదాన్ని. ఈరోజు తడి బట్టతో నా మొహాన్ని అద్దుతున్నారు. నేను ఖరీదైన జెట్ ప్లేన్స్లో తిరిగేదాన్ని, కానీ ఇప్పుడు ల్యాబ్ నుంచి ల్యాబ్కి తీసుకెళ్తున్నారు. ఇది నా జీవితం. గాన కోకిల అన్నారు నా బ్రతికేంటి. కానీ ఆమె అతి దారుణంగా చనిపోయింది. దారుణంగా అంటే ఆమెను ఎవరు చంపేయలేదు, ఆమెకేమీ హింసించి చావలేదు, కానీ మనసులో కృంగిపోయింది. ఈ లోకము విలువలను రివర్స్ చేసేసింది. విలువైన దానికి విలువనివ్వకుండా విలువలేని దానికి విలువనివ్వటం ఈ ప్రపంచం మనకు నేర్పించింది. భారత సంస్కృతిలో మనకి పంచతంత్ర, బాలమిత్ర ఇలాంటి కథలు ఉంటాయి. కాస్త హాస్యం ఉంటుంది దాంట్లో, కానీ ఖచ్చితంగా నీతి ఉంటుంది. అలాంటి కథ ఇది ఒకటి. ఒక అమ్మాయి చాలా పేదామె, ఆమెకు ఒక మేకపిల్ల ఉందంట. ఆ మేకపిల్ల ఒకరోజు నీళ్లు తాగుదామని ఒక కుండలో మూతి పెట్టింది. అయితే ఇరుక్కుపోయింది దాంట్లో. ఆమెకేం చేయాలో అర్థం కాలేదు. ఒకటే మేక, ఒకటే కుండ. ఆ ఊర్లో తెలివిగలవాడి దగ్గరికి తీసుకెళ్ళి, బాబు నాకు ఒకటే మేక ఉంది, ఒకటే కుండ ఉంది, నన్ను చాలా పేదదాన్ని అని అంటే, ఓష్ ఇదేముందని ఒక కత్తి తీసుకొచ్చి పేక్కొచ్చాడంట. కొండ ఇదిగో అని ఇచ్చాడంట. వాడిని మీరేమంటారు? మీరు తిట్టొద్దండి. మనలో చాలామంది అలాంటి జీవితమే జీవిస్తున్నారు. మేకను చంపేసి కొండను కాపాడే బతుకు మందే. దట్స్ ద కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ లివింగ్. మన జీవితం విలువలు రివర్స్ అయిపోయినాయి. ఇది ఈనాటి సమస్య కాదు, ఈనాటి సమస్య కాదు. చాలామంది హిందూ మిత్రులు వచ్చారు. ప్రపంచంలో కొన్ని గ్రంథాలను పవిత్ర గ్రంథాలు అన్నారు. క్రీస్తు శకం 400లో రాశారు, దీన్ని లిఖిత రూపంలో చేశారు. దాన్ని భగవద్గీత అంటాం. 1600 సంవత్సరాల చరిత్ర ఈ పుస్తకానికి. 18 అధ్యాయాలు, 720 శ్లోకాలు. ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంభాషణ అనేకంటే చిన్నపాటి వాదన. ఎందుకు అనంటే, రథం నడిపించేటువంటి కృష్ణుడికి అర్జునుడి చేత యుద్ధం చేయించాలి. రథం మీద ఎక్కువ కూర్చున్న అర్జునుడికి యుద్ధం చేయటంకి ఇష్టం లేదు. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఆ వాగ్వివాదంలో 16వ అధ్యాయం భగవద్గీత 20వ శ్లోకంలో అర్జునుడు ఈ విధంగా కృష్ణుడిని అడుగుతాడు: నానా చిత్త విభ్రాంతో మోహజాల సమావృత ప్రసక్త కామభోగేశ పతంతి నరకే అశుచౌ. నానా విధాలైనటువంటి సుఖభోగాలు ఉన్నాయి, ఆనందించడానికి చాలా ఉన్నాయి. ఆనందించినంతసేపు బాగానే ఉంటుంది. మోహజాలం ఉన్నది, ఆనందించడానికి బాగానే ఉంటుంది. అయిపోయిన తర్వాత నాలో మిగిలింది నరక వేదన. చచ్చిపోయిన తర్వాత వచ్చే నరకం గురించి మాట్లాడాలి ఆయన. బ్రతికున్నప్పుడు అనుభవించే నరకం, ఆ నరకాన్ని నుంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు? హూ క్యాన్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దట్ హెలిష్నెస్? ఆ నరకం నుంచి ఎవరు బయట లాగుతారు? కృష్ణుడిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మనలో ఒకటి తీసుకురావాలి. మానవుడు విలువలు కోల్పోయినప్పుడు తాత్కాలికమైన ఆనందం కోసం, కంటికి కనబడేటువంటి అనుభూతి కోసం విలువైన దాన్ని కోల్పోయినప్పుడు మనలో మిగిలేది అపరాధ భావం.
మనలో మిగిలేది నేను అలా చేయకుండా ఉండాల్సిందనే గిలి. దాన్నే మనం పాపం అంటాం, భారం అంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఇది మన గతం. ఇక మన ప్రస్తుతంకి వచ్చేప్పటికీ మనకున్నటువంటి ఈ తాపత్రయాలలో సడన్గా ఎప్పుడో గుర్తొస్తుంది, నా జీవితానికి అర్థం ఏంటి, నేను ఎందుకు బతకాలని. పీట్ శాంప్రస్ అనే టెన్నిస్ ఆటగాడు 13 సార్లు ప్రపంచ రాజు అయ్యాడు. ప్రపంచ రాజు. చివరిసారిగా టెన్నిస్ ఆడి ఓడిపోయి బయటకు వస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావా అంటే, రేపు నాకెవరు వీళ్ళు చప్పట్లు కొట్టరు, ఎందుకు బతకాలో నాకు తెలియదు అన్నాడు. ఇంతకాలం నేను ఎందుకు బతికానంటే, ద ఓన్లీ మోటివేషన్ ఫర్ మీ ఈజ్ టు సీ ద క్లాప్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క చప్పట్లు. అందుకు ఆడా, రేపటి నుంచి నాకు ఎవరు కొట్టరు, నేను ఎందుకు బతకాలో నాకు తెలియదు. ఇది నా ప్రస్తుతం. ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది, రేపేమైపోతానో, చచ్చిపోతే ఏమైపోతానో, చావు అంటే ఏంటో, చావు తర్వాత ఏముంటుందో. ఈ 3 ప్రశ్నలను మన పూర్వీకులు ఒక ప్రార్థన చేసి మన ముందు పెట్టారు. అసతోమా సద్గమయ, నా గతం అయోమయం అపరాధ భావం. తమసోమా జ్యోతిర్గమయ, నా ప్రస్తుతం అంధకారం, అర్థమేంటో తెలియట్లేదు. మృత్యోర్మ అమృతాంగమయ, నా భవిష్యత్తు మరణ భయం, అయోమయంగా ఉంది, ఎటెల్లాలో తెలియట్లేదు. ఈ 3టికి జవాబు దొరికిన రోజే నాకు శాంతి, నాకు ఓం శాంతి. షాలోమ్ హీబ్రూ భాషలో షాలోమ్ అన్న, శాంతి అన్న బయట ఉండేటువంటి సమాధానం కాదు, గుండె లోతుల్లో. ఇట్స్ ఇన్సైడ్ మై హార్ట్, నా హృదయంలో. బయట ఎంత గందరగోళం ఉన్నప్పటికీ అది ఎవరిస్తారు నాకు? హూ కెన్ గివ్ మీ? ఈ ప్రార్థన మనం చేసింది అధికారులకు కాదు, ప్రభుత్వానికి కాదు, నాయకులకు కాదు, గురువులకు కాదు. ఈ ప్రార్థన సాక్షాత్తు దేవుడికే చేశాం. ఎవరా దేవుడు? ఉన్నాడా దేవుడు? అలాంటి దేవుడు ఉన్నాడా? ఒకవేళ దేవుడు లేకపోతే మనంతం కూడా నెంబర్ 1 పిచ్చోళ్ళం ఆ ప్రార్థన చేస్తే. లేని దేవుడికి చేసిన ప్రార్థన అది. ఖచ్చితంగా ఉండాలి. ఏం చేయాలని ఆశపడుతున్నావు? ఏమి ఆశించి ఆ ప్రార్థన చేశావు? నాకున్న గత గిలి భారం తొలగించు, నా ప్రస్తుతానికి వెలుగునివ్వు, నా భవిష్యత్తుకు నిరీక్షణ అనుగ్రహించు. ఈ 3 నాకు కావాలి. మహాత్మా గాంధీ తన స్వీయ చరిత్రను ఈ విధంగా టైటిల్ ఇచ్చాడు. టైటిల్ ఆయన ఇచ్చింది ఆయనే, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యముతో నా అన్వేషణ. సత్యం అంటే ఏంటో తెలియదు ఆయనకి, నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. గౌతమ్ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని నాకు వెలుగు కావాలి అన్నాడు. నేను వెలుగును అనలా, నాకు వెలుగు కావాలి అన్నాడు. మరణ భయంతో ప్రతి ఒక్కళ్ళు తాపత్రయపడేవాళ్లే, ఇంక్లూడింగ్ 1,00,000 పాటలు పాడిన లతా మంగేష్కర్. ఈ 3కి జవాబు ఎవరిస్తారు? హూ కెన్ గివ్? పేరు తక్కువ వాళ్ళకి ప్రతిభ తక్కువ, సాధింపులు తక్కువ, వాళ్ళకున్నటువంటి స్థానం తక్కువ కాదే. దే హ్యాడ్ ఎ క్వశ్చన్. ఎవరు ఇవ్వగలుగుతారు అలాంటి జవాబు? ఆ జవాబు కోసం అన్వేషిస్తున్నట్లయితే, ఆ జవాబు ఒకవేళ దేవుడే ఇస్తే, ఆ దేవుళ్ళో ఏముండాలి? చరిత్రలో ఆయన అడుగు పెట్టినట్లు రుజువు ఉండాలి, హిస్టరీ. నెంబర్ 2, ఆయన ఈ లోకంలో ఎందుకు వచ్చాడో ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. 3, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నా ప్రశ్నకు జవాబిచ్చిపోవాలి ఆయన. ఈ 3 ఎవరి దగ్గర ఉన్నాయి? హూ హ్యాస్ దాట్? మై ఫ్రెండ్స్, చరిత్ర అని దేన్ని అంటాం? అలెగ్జాండర్ అనేటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు, గ్రీకు వీరుడు అన్నారు ఆయన్ని. క్రీస్తు పూర్వం 323లో చచ్చిపోయాడు. 33.5 సంవత్సరాలు చచ్చిపోయాడు. ప్రపంచాన్ని గెలిచినటువంటి ఆయన ఒక దోమ కుడితే మలేరియా జబ్బుతో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయే ముందు ఆయన ఈ మాట చెప్పాడు, నేకెడ్ ఐ కేమ్, నేకెడ్ ఐ లీవ్ దిస్ వరల్డ్. నగ్నంగా ఈ లోకంలోకి వచ్చాను, నగ్నంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నానని. అయితే జాగ్రత్త వినండి, ప్లీజ్ లిసన్ టు మీ. ఆయన చనిపోయింది 323 BC. ఆయన చచ్చిపోయిన 460 సంవత్సరాల వరకు
ఆయన చచ్చిపోయిన తర్వాత 460 సంవత్సరాల వరకు ఆయన గురించి ఎవరు రాయలేదు, ఎక్కడ రాయలేదు, ఎక్కడ ఒక్క మాట లేదు. 460 సంవత్సరాల తర్వాత ఏరియన్, ప్లుచార్ట్ అనే 2 వ్యక్తులు రాశారు. అయితే ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నానంటే, ఈరోజు అలెగ్జాండర్ గురించి ఎవరన్నా మాట్లాడితే అనుమానం ఏమి లేదు, చరిత్రలో ఉన్నాడో అని ఖచ్చితంగా మాట్లాడతాం. అయితే ఈరోజు మరొక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఆయన చరిత్ర ఎంత గొప్పదో చూడండి. యేసుక్రీస్తు అనేటువంటి ఆయన క్రీస్తు శకం 29లో చచ్చిపోయాడు. ఆయన చనిపోయిన 30 సంవత్సరాల లోపుల 20 పుస్తకాలు రాశారు. 20 పుస్తకాలు, 1 కాదు 2 కాదు, 20 బుక్స్ 30 సంవత్సరాల లోపల. అందుట్లో 3 పుస్తకాలు ఆయన చరిత్ర. దానికి వాళ్ళు ఒక పేరు పెట్టారు, సువార్త అని. 3, మత్తయి, మార్కు, లూకా. 30 అనే మాట నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఏమైనా పని చేస్తే 40 సంవత్సరాల లోపుల దాని గురించి ఎవరు అబద్ధం రాయలేరు. ఎందుకు? ఆయన్ని చూసిన వాడు కానీ, ఆయన్ని అనుభవించిన వాడు కానీ, ఆయనతో తిరిగిన వాళ్ళు కానీ ఉంటారు. ఈ 3 ఈ విధంగా సువార్తలు రాసి యేసు ప్రభు గురించి ఒక కథ రాస్తే, ఇది కథరా, ఇది కథ, ఇది నిజం కాదు, నేను చూసి ఆయన్నే, నాకు తెలుసు ఆయన అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి అనేవాళ్ళు ఎవరు లేరు, అలా అనలేదు. కాబట్టి అది చరిత్రకు చాలా క్లోజ్. అయితే ఆ చరిత్రకారుల్లో ఆ చరిత్ర రాసిన వాళ్ళు ఒక ఆయన పేరు లూకా. ఆయన గురించి నేను ఎందుకు ప్రస్తావించాలనుకున్నానంటే, విలియం ర్యామ్సే అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు. విలియం ర్యామ్సే ఎందుకు చెప్తాను సార్ ఇన్నిసార్లు అనంటే, విలియం ర్యామ్సేకి బ్రిటిష్ రాణి ఆయనకు నైట్హుడ్, అంటే భారతదేశంలో భారతరత్న అని ఎలా బిరుదిస్తారో సర్ అనే బిరుదు ఇచ్చింది. 9 డాక్టరేట్లు ఉన్నాయి ఆయనకి, 9 డాక్టరేట్లు. ఆయన చాలా గొప్ప పండితుడు, కానీ నాస్తికుడు, దేవుణ్ణి నమ్మేవాడు కాదు. కాబట్టి స్కాట్లాండ్లో ఉన్నటువంటి తన మిత్రులు అన్నారు, రేయ్ నువ్వు నాస్తికుడివి కానీ గొప్ప శాస్త్రవేత్తవి, జీసస్ క్రైస్ట్ అబద్ధం అని ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు కదా, నీ మాట చాలామంది అంటారు, చెప్పాలి నేను. అయితే దాన్ని చెప్పకముందు నేను ఒక రుజువు ఇవ్వాలి అని బైబిల్ తీసి చదవడం మొదలుపెట్టాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. తనకు 2 పుస్తకాలు నచ్చాయి. ఎందుకనంటే తన భూగర్భ విషయాల్లో శాస్త్రవేత్త, ఆర్కియాలజీలో ఈ 2 పుస్తకాలు నాకు నచ్చాయి. ఈ 2 పుస్తకాలను ఒక ఆయన రాశాడు, లూకా. ఆ 2 పుస్తకాల పేరు లూకా సువార్త, అపోస్తల కార్యములు. ఎందుకు అనంటే ఈ 2 పుస్తకాల్లో 32 దేశాల పేర్లు, 54 పట్టణాల పేర్లు, 9 దీవుల పేర్లు రాశాడీన. ఈ దీవికి ఈ దీవి ఎంత దూరం, ఈ పట్టణానికి ఈ పట్టణం ఎంత దూరం రాశాడీన. 1850 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విషయాన్ని రాశాడీనా. నేను వెళ్ళి చూస్తా ఈయన రాసినట్లు ఉందా లేదో. ఒకవేళ ఈయన రాసినట్లు లేకపోతే బైబిల్ అబద్ధం, యేసుక్రీస్తు బూటకం అని ప్రపంచానికి ఒక స్టేట్మెంట్ ఇస్తాను, చచ్చినట్టు వినాలి అని విలియం ర్యామ్సే వెళ్ళాడు. తాను గ్రీస్ దేశానికి వెళ్ళాడు, టర్కీ దేశానికి వెళ్ళాడు, ఇటలీ దేశానికి వెళ్ళాడు, పాలస్తీనా ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత గ్రీసు దేశపు సముద్రపు ఒడ్డున నిలబడి ఆయన అన్నటువంటి మాట, నేను ఇవన్నీ చూశాను, 1850 సంవత్సరాల క్రితం రాశాడీనా. ఈరోజు శాస్త్రంగా ఎంతో అభివృద్ధి చెందాం, ఇప్పుడు రాసేవాడి కంటే అమోఘంగా రాశాడు ఆయన, సునిశ్చితంగా రాశాడు, టు ద పాయింట్, ఎగ్జాక్ట్లీ టు ద డాట్. కాబట్టి ఈయన రాసింది నిజం అని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు విలియం ర్యామ్సే. మై ఫ్రెండ్స్, ఆ విలియం ర్యామ్సే మెచ్చుకున్నటువంటి వ్యక్తి లూకా. ఆ లూకా అనేటువంటి ఆయన జీసస్ క్రైస్ట్ గురించి కొన్ని విషయాలు రాశాడు. అవి మీ ముందు చదివి దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. దట్స్ ఆల్. యేసయ్య నిజంగా చరిత్రలో ఉన్నాడా?
యేసయ్య అలా ఎందుకు పుట్టాడు? యేసయ్య పుట్టి మనకి సాధించింది ఏంటి? 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. నేను ముందు రైజ్ చేసిన క్వశ్చన్, మానవుడికి 3 ప్రశ్నలు. నా గతం అయోమయం, నా ప్రస్తుతం అంధకారం, నా భవిష్యత్తు అగమ్య గోచరం. ఈ 3టికి జవాబు ఇవ్వాలని ఈజ్ జీసస్ ఏబుల్ టు గివ్ దట్ ఆన్సర్? అది మనం చూడదలుచుకుంది. లూకా సువార్త 2వ అధ్యాయం. క్విక్గా చదువుతాను, ప్రతి దానికి మీకు అండర్స్టాండ్ అయ్యేటట్లు చెప్తాను. ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసర్ ఔగుస్తు. ఒకవేళ నేను కిస్మత్పూర్ రావాలంటే, నేను హైదరాబాద్కి చెందినోడి కాకపోతే నాకు అడ్రస్ చెప్పడానికి ఉపయోగించగలిగేటువంటి పదాలు అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరికి రా, లేకపోతే రాజేందర్ నగర్ రా, లేక బుద్వేల్ రా. ఇది వాళ్ళు ఇచ్చేటువంటి ఐడెంటిటీ. లేకపోతే శంషాబాద్ రా, అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, ఒక ఐడెంటిటీ. దాని నుంచి నాకు డైరెక్షన్ ఇస్తారు. ఇది చిన్న ప్లేస్, ఇది నీకు తెలియదా? పెద్ద ప్లేస్ ఒకటి చూపిస్తా, దాని దగ్గర నుంచి నువ్వు రాగలుగుతావు. జీసస్ క్రైస్ట్ ఎప్పుడు పుట్టాడంటే, హలో, కైసర్ ఔగుస్తు తెలుసా? ఎందుకు తెలీదు? రోమన్ సామ్రాజ్యంలో అతి గొప్ప చక్రవర్తి. ఎవడిడు? ఈయన జూలియస్ సీజర్ కొడుకు. జూలియస్ సీజర్ ఎవడు? రోమన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు. ఆడికి అసలు కొడుకులు లేరంట కదా? అవును, లేరు. ఒక కొడుకును పెంచుకున్నారు. ఆడి పేరు ఆక్టేవియస్ కదా? అవును, ఆక్టేవియస్. సెప్టెంబర్ 23 క్రీస్తు పూర్వం 63లో పుట్టాడు ఆయన. డేట్ చెప్తున్నాను నీకు, డేట్ అప్పుడు పుట్టాడు. అయితే ఆక్టేవియస్ని పెంచుకున్న తర్వాత, దత్తత తీసుకున్నాక తన పేరు తనకు తగిలిచ్చాడు, ఆక్టేవియస్ సీజర్. జూలియస్ సీజర్ చచ్చిపోయిన తర్వాత యాంథోనీ, మార్క్ ఇలాంటి వాళ్ళు రాజ్యం కోసం పోరాడారు. కానీ ఆక్టేవియస్ జయించి తాను రాజయ్యాడు. క్రీస్తు పూర్వం 29లో ఆయన్ని చక్రవర్తి అని పిలిచారు. తనంతట తాను తనకొక టైటిల్ ఇచ్చుకున్నాడు, అగస్టస్ అని. ఎందుకు ఇచ్చుకున్నాడు అగస్టస్ అని? వారి భాషలో నేను మహానుభావుణ్ణి, నేను గొప్పోణ్ణి, నేను మహోన్నతుణ్ణి అని అగస్టస్ అని బిరుదిచ్చుకున్నాడు. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరైనా ఆగస్టులో పుట్టినోళ్ళు ఉంటే చేయెత్తుతారా? ఆగస్టులో పుట్టినాడు. మిమ్మల్ని ఏమి అడగను, డోంట్ వరీ, జస్ట్ చెయ్యత్తమని అడుగుతున్నాను. ఆగస్టులో పుట్టినవాడు. ఆగస్ట్, మనకు నెల ఉంది కదా, ఆగస్ట్ 8వ నెల ఆగస్ట్ ఉన్నది కదా. ఆ ఆగస్ట్ అనే నెల ఎలా వచ్చింది తెలుసా? అగస్టస్ పెట్టాడు. నా పేరున నెల పెట్టండి రా అని. చరిత్ర బా ఇది, చరిత్ర. మీ చెవులు ఎవడ పువ్వు పెడతలా? చరిత్ర. ఆగస్ట్ అనే నెల ఆయన పేరు పెట్టించాడు. ఒకవేళ ఔగుస్తు రాజు గురించి నీకు డౌట్ ఉంటే నీ బర్త్డేనే లేచిపోతాయి. అది విషయం. ఆ ఔగుస్తు రాజు కాలములో జరిగింది ఇది అని అంటున్నాడు. ఆయన పరిపాలించింది క్రీస్తు పూర్వం 31 నుంచి క్రీస్తు శకం 14 దాకా. రెండో విషయం, ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. వీడెవడు? కురేని అనేటువంటి వాడు ఎవడు? ఆయన మనిషియా? సిరియా దేశాన్ని పరిపాలించేవాడు. ఈ కురేని అన్న పేరు కొంచెం ఖతర్నాక్ పేరు. ఎందుకనంటే మనకి జంజట్ కలిగిస్తుంది, తెలంగాణ భాషలో చెప్పాలంటే టెన్షన్ కలిగిస్తుంది. ఏ అనంటే ఆ పేరున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అంటే ఎవడైనా అడిగే ప్రశ్న, ఏ రెడ్డి? ఎందుకంటే చాలామంది రెడ్లు ఉన్నారు. సో దాట్స్ ద క్వశ్చన్. కురేని అని అంటే ఏ కురేని? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. అయితే 1758లో ఇటలీ దేశంలో తివోలి అనేటువంటి ఊరిలో ఒక రాయి దొరికింది, ఒక రాయి. అప్పుడు ఆ రాయి మీద ఈ కురేని గురించి రాశారు. కురేని, టాబ్లస్ కురేని, ఈ పేరు రాశారు. ఈయన కాలంలో ప్రజాసంఖ్య వేశారని ఉన్నది అక్కడ. క్రీస్తు పూర్వం 14 నుంచి క్రీస్తు శకం 6 దాకా పరిపాలించాడని. పాలస్తీనా దేశంలో దొరికిన మరొక రాయిలో ఈయన 2 రాష్ట్రాలకి ఆయన గవర్నర్గా ఉన్నాడని. ఒకటి సిరియా, రెండోది కిల్కియా. ఈ 2 రాష్ట్రాల జనాభా 1,07,518 అని ఆ రాయి మీద ఉంది. So we have a clear evidence. That's number 2.
నెంబర్ 3, 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. సార్, ప్రజా సంఖ్యలో రాయబట్టడానికి ఊరెళ్ళాల్సినంత సీన్ ఉందా? ఇది కరెక్ట్ కాదేమో అనే డౌట్ రావచ్చు మీరు ఎవరికైనా. గుడ్, మంచి ప్రశ్న అది. ఇప్పుడు మనం ప్రజా సంఖ్యలో జాయిన్ అవ్వాలంటే, సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియం, మా నాన్నగారి పేరు సత్యదాస్ గారు అంటే బర్త్ సర్టిఫికెట్ ఉందా? 10th క్లాస్ సర్టిఫికెట్ ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఒకవేళ లేకపోతే కార్డు లేకపోతే నీకు వాల్యూయే లేదు. ఇది ప్రజెంట్. అప్పుడు కార్డులే లేవు, మనిషి లేకపోతే వాల్యూయే లేదు. కాబట్టి మనిషి ఉంటేనే లెక్క. ఇప్పుడు మనిషి ఉంటే కాదు, కార్డు ఉంటేనే లెక్క. అప్పుడు కార్డులు లేవు. కాబట్టి మనుషులు వచ్చి కూర్చోవాలి, అక్కడ మనుషులు వచ్చి కూర్చోవాలి. అందుకనే జనాభా లెక్కలు వేయడానికి 3-4 months ముందు చెప్తారు, మీరు ఊర్లకు రమ్మని. వాళ్ళు వచ్చారు. 4-5 వచనాలు. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోనూ పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలీలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. దీంట్లో 2 రకాలైన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి ఈజీ, రెండోది డిఫికల్ట్. ఈజీది ముందు చెప్తా. వాళ్ళు ఉన్న రాష్ట్రం పేరు గలిలయ. వాళ్ళు ఉన్న రాష్ట్రం అది మన ఆదిలాబాద్ జిల్లా లాంటిది. వాళ్ళున్న ఊరు పేరు నజరేత్, అది మన లక్షెట్టిపేట లాంటిది. సో ఆదిలాబాద్లో లక్షెట్టిపేట అని ఎలా అంటామో గలిలయలో నజరేత్. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంట? యోదయలోని బెత్లెహేం, అంటే మన తెలంగాణకి ఖమ్మం లాంటిది. దాంట్లో ఒక ఊరు వైరా లేదా మదిర అనే ఊరు, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఎందుకని ఆమె మాట చెప్పానంటే, ఆదిలాబాద్లో ఉన్నది ఉత్తరాన్న, ఖమ్మం ఉన్నది దక్షిణాన్న, యూద అనేది దక్షిణాన్న, గలిలయ అనేది ఉత్తరాన్న, మధ్యలో సమరయ అనేటువంటి ఇంకొక రాష్ట్రం ఉన్నది. దాన్ని దాటి వచ్చారు. ఇది వాళ్ళ ప్రయాణం. ఎందుకు? యోసేపు అనేటువంటి ఆయన బెత్లెహేం అనే ఊర్లో పుట్టాడు కాబట్టి అక్కడికి వెళ్ళి తన పేరు నమోదు చేయించుకోవాలి. అది విషయం. ఇది ఈజీ క్వశ్చన్. కానీ టఫ్ క్వశ్చన్ ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చదువుతాను. యోసేపు దావీదు వంశములోను గోత్రంలోను పుట్టినవాడు గనుక, ఇప్పుడు చూడండి, తనకు భార్యగా ప్రదానము చేయబడి మన ఊర్లో ఒక అబ్బాయికి భార్య ఎప్పుడవుద్ది? పెళ్ళి అయితే. కానీ ఇక్కడ ఏమైంది? పెళ్ళి అవల, ప్రధానమే అయింది. పెళ్ళి కాలేదు, భార్య అంటున్నారు. ఇదేమన్నా తలతెక్క పుస్తకమా? రావచ్చు డౌట్. గుడ్, మంచిదే. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయింది. పెళ్ళి కాకముందే గర్భవతి, ఇది ఇంకా అసహ్యంలాగా ఉందే. వెరీ గుడ్, రావడం మంచిది ఆ క్వశ్చన్. సో ఈ 3 వర్డ్స్ని సెటిల్ చేసేద్దాం. భార్య, ప్రధానము, గర్భవతి, ఈ 3 మన భారతదేశంలో పెళ్ళికి 3 మెట్లు. ఒకటి నిశ్చితార్థం, రెండోది ప్రధానం, మూడోది వివాహం. నిశ్చితార్థం పెళ్ళి వయసు వచ్చిన తర్వాత చేస్తారు. ప్రధానం పెళ్ళికి 4-5 గంటల ముందు చేస్తారు. ఆ తర్వాత పెళ్ళి జరుగుతుంది, వివాహం. కానీ యూద సంస్కృతిలో ఈ 3 ఉంటాయి, కానీ అవి చేసే టైమింగ్స్ వేరు. ఏంటో టైమింగ్స్ చేద్దాం. పిల్లలు 6-7 సంవత్సరాలు, మ్యాక్సిమం 8 సంవత్సరం వచ్చేప్పటికి నిశ్చితార్థం అయిపోద్ది. సార్ అది ఘోరం కదా అనొద్దు. 40 ఏళ్ళ క్రితం ఆలోచిస్తే భారతదేశంలో అమ్మాయి పుష్పవతి అయితే 14 ఏట 15 ఏటలో ఇప్పుడు పెళ్లి చేశారు. రాజస్థాన్లో ఎప్పటికి కూడా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కాదంటారా? అది పెద్ద విచిత్రం ఏం కాదు. ఇది 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. సో చిన్నప్పుడు వాళ్ళకి నిశ్చితార్థం చేస్తారు. గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి పెళ్లి చేయరు. ఎప్పుడు జరుగుద్ది? అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత 1 సంవత్సరం ఆగి రెండో పని చేస్తారు. దాన్నే ప్రధానం అంటారు. ప్రధానం చేసేటప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎదురుబదురు నుంచో పెట్టి, మన భాషలో పూజారి, మన భాషలో ముల్లా, మన భాషలో పాస్టర్ అని ఎలా అంటామో వాళ్ళని యాజకుడు అంటారు, లేకపోతే రబ్బాయి అంటారు. వాళ్ళిద్దరు ఉండి ముందు నుంచోబెట్టి, బాబు ఈమె మరియా, ఇక నుంచి నీకు భార్య.
అమ్మా మరియా, యోసేపు ఇక నుంచి నీకు భర్త, మీరిద్దరు భార్య భర్తలు ఇక నుంచి ప్రధానం రోజుని చెప్పే మాట. అయితే ఒక్క పని అమ్మ, ఏంటంటే మీరు భార్య భర్తలు అయినప్పటికీ 1 సంవత్సరం వరకు ఒక పని చేయకూడదు. ఏ పని సార్? మీ ఇద్దరు సెక్స్లో పాలు పంపులు కలగకూడదు, మీ ఇద్దరు శారీరకంగా కలగకూడదు. ఒకవేళ ఆ విధంగా దగ్గర అవుతున్నట్లు ఇద్దరు సాక్ష్యాలు ఇస్తే మిమ్మల్ని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేస్తాం. అప్పుడు నువ్వే నేను యేసేపు అయితే, సార్ అలాంటప్పుడు ఈ మాట ఎందుకు అంటాం, మమ్మల్ని దూరంగా ఉంచవచ్చుగా, భార్యాభర్తలు అనకుండా ఉండొచ్చు కదా. నో అంటాం మేము భార్యాభర్తలని, మీరు సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? దీన్నే పరీక్ష అంటారు. నీలో ఆ నియంత్రణ శక్తి ఉన్నదా లేదా, ఆ పవిత్రత కాపాడుకునే పరిస్థితి ఉందా లేదా, అది టెస్ట్ చేస్తాం. ఓకే, అప్పుడు జరిగింది. వాళ్ళు ఆ టెస్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒకరోజు మరియకి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా తెల్ల బట్టలు మెదిసిపోతూ ఉంటే, మరియ పాపం దేవుడు అనుకొని కాళ్ళ మీద పడిపోయిందేమో. పడిపోతే, నా కాళ్ళ మీద పడద్దు, నేను కూడా నీలాగా దాసున్నే, నా పేరు గాబ్రియల్, ఏంటి ఇలా వచ్చావు, నీకు శుభవార్త చెప్దామని వచ్చాను. అమ్మో నాకు శుభవార్త, ఏంటి శుభవార్త? టెన్షన్ పడకు, దేవుడు నీకు గర్భాన్ని ఇస్తాడంట. అంటే ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, ఏంటి నీ డౌట్ ఏంటి అంటే, దేవుడికి నాకు గర్భం ఇవ్వడం పెద్ద సమస్య కాదు, కానీ నేను గర్భవతిని అంటే సంస్కృతి ఒప్పుకోదే, సమాజం ఒప్పుకోదే, నన్ను పెళ్ళి నాతో ప్రదానం చేయబడిన నా భర్తని ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపేస్తాడే, దేవుడు చూసుకుంటాడు దాన్ని. అవునా, సరే దేవుడు అలా అడిగితే చావుకి తెగిస్తాను, నేను చావుకి తెగిస్తాను ఓకే అని అన్నది మరియా. చావుకి తెగించి ఒప్పుకోవడానికి ఇష్టపడింది ఆమె. సరే, ఒక వారంలో యోసేపుకి తెలిసింది, యోసేపు మంచోడు, ఆయన అల్లరి చేయడానికి ఇష్టపడలా, పంచాయతీ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇష్టపడలా, సైలెంట్గా వదిలేద్దాం అనుకొని పడుకున్నాడు. ఇదే గాబ్రియల్ దూత ఆయన దగ్గరికి కల్లోకి వెళ్ళి, పిచ్చి ఆశ లేదు, యాక్సెప్ట్ చేయ అమ్మాయిని, ఇది దేవుని కార్యం అని అంటే ఆయన ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. జాగ్రత్త చూడండి, మరియ లేస్తున్నప్పుడు దూత మాట్లాడాడు, దాన్ని దర్శనం అంటారు. యోసేపు పడుకున్నప్పుడు మాట్లాడాడు, దాన్ని స్వప్నం, కళ అంటారు. మరియకి ఎందుకు దర్శనం అవసరం అంటే, మరియ దగ్గర నుంచి అంగీకారం కావాలి. యోసేపుకి కళలో ఎందుకంటే అంగీకారం ఏం కాదు, లోబడటం కావాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడికి తెలుసు, ఎవరితో ఎలా కమ్యూనికేట్ చేస్తే పని అవుతుందో దేవుడికి తెలుసు. ఈరోజు దేవుడు నా చేతిలో మైక్ పెట్టి నీ ముందు నన్ను ఎందుకు నుంచో పెట్టాడంటే, గాడ్ నోస్ ఐ కెన్ మేక్ యూ టు అండర్స్టాండ్, నువ్వు అర్థం చేసుకోగలిగేటట్లు నేను మాట్లాడగలనని దేవుడు తెలుసు. హీ గేవ్ మీ మౌత్, హీ గేవ్ మీ ఇంటెలిజెన్షియా, హీ గేవ్ మీ లాంగ్వేజ్, హీ గేవ్ మీ దాట్. దేవుడు తెలుసు వీడు వాడగలడని, అందుకే అక్కడ నిలబెట్టాడు. అయిపోయింది. సో బాగానే ఉన్నారు. వెంటనే నెక్స్ట్ డే యోసేపు వచ్చి ఉంటాడు మరియ దగ్గరికి. అమ్మ మరియా, ఏంటండి, ఐఎమ్ సో సారీ. ఏంటి సారీ ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే నిన్న రాత్రి డిసైడ్ అయిపోయాను, నేను వదిలేసేయాలి, రిలేషన్ బ్రేక్ చేసేద్దాం అనుకున్నాను. అదేంటిది అంటే, నువ్వు గర్భవతే కదా, నీతో పాటు నన్ను కూడా లేపేస్తారని భయం వేసింది. అయితే ఇప్పుడు ఏమైంది? గాబ్రియల్ అంటే ఎవరో రాత్రి కల్లోకి వచ్చారు. అవునా, సేమ్ నా దగ్గర కూడా వచ్చాడు ఆయనే. అవునా, సేమ్ ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మని కార్యం అంట కదా, ఇది దేవుని కార్యం అంట కదా, డోంట్ వరీ, నేను చావైనా రేవైనా నీతోనే ఉంటానే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒక 2-3 వీక్స్ తర్వాత మళ్ళీ కలిశారంటే వేరుగా కాదు, మాట్లాడుకుంటూ యోసేపు మరియతో అని ఉంటాడు. మరియా, నాకు చిన్న టెన్షన్ ఉంది. ఏంటండి టెన్షను? ఏం లేదు, నువ్వు బక్కకుంటావు, చిన్నదానివి, 15-16 ఏళ్ళు ఉంటాయి నీకు, నాకు 17-18 ఏళ్ళు ఉంటాయి, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు నీకు 3rd మంత్ అనుకుంటా, ఇంకో 1 or 2 months అయ్యేటప్పటికి నీ పొట్ట బయటకు వచ్చేస్తుంది, అప్పుడు అందరికీ తెలిసిపోద్ది. హౌ టు హ్యాండిల్ దాట్? అదేనండి నాకు కూడా టెన్షన్ ఉంది. మనం ప్రేయర్ చేద్దామండి, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అని అన్నారేమో, వెళ్ళిపోయారు. కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత మళ్ళీ యోసేపు వచ్చాడు, గబగబా తలుపు కొడుతున్నాడు. మేరీ ఏమైందండి, నువ్వు ఇది విన్నావా? ఏంటి చెప్పండి. మరి గొట్టం పెట్టుకొని అరుస్తున్నారు కదా జనాభా లెక్కల గురించి, విన్నావా? అవును విన్నాను. ఎందుకు దాని గురించి అంత ఎక్సైట్ అవుతున్నారు? ఏం లేదు, నేను పుట్టింది యోదయ దేశంలో, బెత్లెహేంలో. సో వాట్, ఇప్పుడు అక్కడ దాకా మనం ప్రయాణించాలి. ఓ పిచ్చిదానా, ప్రయాణం చేయాలనే టెన్షన్ కాదే, నాకు ఇంకొక లాభం కనబడుతుంది. ఏంటి తెలుసా? నీ పొట్ట బయటికి రాకముందు అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం.
మనం వెళ్ళేది దేశం కాని దేశం దగ్గరికి. సీ హౌ గాడ్ ప్రొవైడెడ్. దేవుడు ఏ విధంగా అనుకూలిస్తున్నాడో చూడు, దేవుడు ఏ విధంగా వర్కౌట్ చేస్తున్నాడో చూడు. సూపర్ అండి. నువ్వేం టెన్షన్ పడకు, నేను గాడిదని అరేంజ్ చేస్తాను, నువ్వు నడవలేమని తెలుసు, నేను గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొని వెళ్తాను. ఓకే, ఐ విల్ టేక్ కేర్. హౌ గాడ్ వర్క్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది ఎందుకు జరగాలి అని అంటే కనుక, లోకాన్ని రక్షించేవాడు పాపము లేకుండా రావాలంటే, జన్మతః పాపము లేకుండా రావాలని అంటే ఆయన పుట్టుక కన్యక అయి ఉండాలి. సూపర్. అందుకనే ఆ విధంగా జరిగింది. వై జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ టు ఎ వర్జిన్? ఇట్స్ నీడెడ్. అది అవసరం కాబట్టి. 6వ వచనం, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్లో పరుండబెట్టా. చా 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 చా. మా ఊర్లో చెత్తకాయతాలు ఎత్తుకునేవాడు కూడా ఇలా పుట్టాడు కదా సార్. మా ఊర్లో అడుక్కునేవాడు కూడా ఇలా పుట్టాడు కదా సార్. పశువుల పాకలో గడ్డి దానా వేసేటువంటి బుట్టలో ఇన్ని పడుకోబెట్టారంట. ఇది మొదటి బెడ్ అంట. ఈయన లోక రక్షకుడు అంట. పిచ్చ కాబోదే ఏంటి సార్ ఇది అనే డౌట్ రావటం మంచిది. ఇట్స్ గుడ్ అనే డౌట్ రావటం. పశువుల పాకలో పుట్టాడంట. పనికి మాలిన పుట్టుడు అది. అది ఎవడో పుట్టకూడనటువంటి బతుకది. దరిద్రుడు. పచ్చి భాషలో చెప్పాలంటే దరిద్రుడు ఆయన. ఎందుకు సార్ అలాంటి దరిద్ర బతుకు బతికిన వాడిని రక్షకుడు అని పిలుస్తున్నారంటే సింపుల్. నేను ఒక మురిగుంట్లో పడిపోయాను అనుకోండి, మీరు ఎవరినో చూశారు, అరే మనోడేరా ఎడ్వర్డ్ గారు అని అంటే, బాబు కొంచెం పైకి లాగమంటే, మురిగుంట్లో పడ్డారు సార్, మరీ పెంట కూడా ఉంది ఇందులో, స్విమ్మింగ్ పూల్లో పడపోయారా అని అంటే ఎలా ఉంటుంది? ఏ బాబు అంటే స్విమ్మింగ్ పూల్ అంటే టక్మని దూకేమండి సార్, మరీ మురుగుంటే కొంచెం కష్టంగా ఉంది అని అంటే ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది? నువ్వు నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి అయితే నేను మురిగుంట్లో పడినా కూడా దూకి పైకి లాగాలిగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా అసహ్యంగా ఉంటుంది ఎగ్జాంపుల్, చాలా అసహ్యంగా ఉంటుంది, కానీ ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏది, అందుకే నేను చెప్పగలుగుతాను. ఒక 2 ఏళ్ల బాబు వాళ్ళ అమ్మ పని చేసుకుంటాడు, అక్కడ కూర్చోబెట్టింది, ఆడు ఒకటికి పోసి దాన్ని టపటాపా కొట్టి ఆడుకుంటున్నాడు. ఆడు తెలియదు కదా ఈలోగా కక్కు వచ్చింది, దాన్ని పిసుక్కుంటున్నాడు ఆడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఎవరికైనా ఏ అని అంటది, యా అలాంటి పరిస్థితి. ఆ టైంలో ఒకే ఒక మనిషి బంగారం అని ఎత్తి ముద్దు పెట్టుకోగలిగేది ఎవరు తెలుసా? అమ్మ. నా అక్కడ తైపాల జాగ్రత్తమేనండి. ఆడి చేత్తో పెంట పిసికాడు కదా, వాళ్ళ అమ్మ ఫాసెట్ తీసుకొచ్చి నీళ్లు కొట్టదో, చేత్తో కడుగుద్ది. అమ్మకి పెంట అంటకుందా, బాబుకున్న పెంట పోదో. Did you get it? లోకాన్ని రక్షించడానికి అతి దరిద్రములోకి దిగడానికి ఇష్టపడ్డాడు. అందుకనే యేసయ్య గురించి ఉన్నటువంటి ఒక డైలాగ్ ఏంటి తెలుసా? మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు. ఆయన దరిద్రుడు అన్న మాటకు అర్థం ఏంటో మీకు చెప్తా. ఈ లోకంలో 3 రకాలైన మనుషులు ఉంటాడు. ఒకడు ధన్యుడు, రెండో వాడు దీనుడు, మూడో వాడు దరిద్రుడు. ధన్యుడు అంటే ఎవరో తెలుసా? వర్షంలో గొడుగేసుకొని వెళ్ళిపోయేవాడు, ఆడికేంట్రా గొడుగులున్నాయి, ఆడి సేఫ్. దీనుడు అంటే ఎవడో తెలుసా? అవసరతను బట్టి వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. వీళ్ళిద్దరూ మీకు ఈజీయే. కానీ మూడోవాడు ఎవడో తెలుసా? దరిద్రుడు అంటే తెలుసా ఎవరో? వర్షము జోరుగా వస్తుంటే సంకలో గొడుగు పెట్టుకొని తడుచుకొని వెళ్ళిపోయేవాడు. మిమ్మల్ని చాలామంది తిట్టుంటారేవాడు, దరిద్రుడా నిన్ను ఆయన దగ్గరికి ఎందుకు పంపించాను రా, దరిద్రుడా నీకు అది ఎందుకు ఇచ్చాను రా, దరిద్రుడా నిన్ను ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాను రా, నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాను వదులుకున్నావు. అది దరిద్రత అంటే. ప్రివిలేజ్ని కోల్పోతే, ఆవశ్యకతను వదిలిపోతే వాణ్ణి దరిద్రుడు అంటారు. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే. ఏ సార్ అదేంటి సార్ అలా అనేసారండి? ఎందుకు అన్నానంటే, చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. బైబిల్ ఉండి కూడా నువ్వు పాపపు జీవితంలో కొనసాగుతుంటే దరిద్రానికి ఏమనాలా?
సార్ మరి బయట ఉన్న వాళ్ళు ఎవరు సార్? దీనులు, పాపం వాళ్ళకి తెలియదు. దీనులు, లోన ఉన్న వాళ్ళు దరిద్రులు. యేసయ్య నన్ను ధనవంతుడిగా చేయడానికి, దరిద్రుడు అవడానికి ఇష్టపడ్డాడు. అందుకే పశువుల పాకలో ఆయన పుట్టాడు. క్లారిటీ వచ్చింది కదా? పశువుల పాకలో పుట్టాడు, అర్థమైంది సార్. దీనాతి దీనమైనటువంటి వాడిని కూడా పైకి లేవనెత్తడానికి అని అర్థమైంది. కానీ ఆయన దేవుడు అని అంటే మనకు చిన్న సింబల్ ఉంటే బాగుంటుంది కదా. అందుకే ఆకాశంలో ఒక తార వచ్చింది. సార్, ఆకాశంలో తారొచ్చింది అన్న మాట బైబిల్లో ఉన్నది, నేను కాదని అనట్లేదు. అది నమ్మదగిందంటారా? వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. రావాలి అలాంటి క్వశ్చన్. ఎవడో చెప్పాడు కదా అని సొంగగార్చుకుంటూ వినేసేయాల్సిన అవసరంలా. ప్రశ్న అడగాల, సెటిల్ చేయాలా. తార వచ్చిందంట, నిజమా? ఇది మనకు వచ్చిన క్వశ్చన్. తారకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు, ఆస్ట్రానమీ. జోహానస్ కెప్లర్ అనేటువంటి ఆయన యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక తార వచ్చిందన్నారు, నిజమేనంటారా అని 1607 నుంచి 1609 మధ్యలో 3 సంవత్సరాలు ఆయన రీసెర్చ్ చేసి, ఎస్, యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక తార వచ్చింది, అది 4 నెలలు ఉంది. ఆ తారను చూసింది తూర్పు దేశపోళ్ళు, అంటే వాళ్ళు ఎవరు? పార్సీకులు, అంటే మన భాషలో జొరాస్ట్రియన్ మతానికి చెందిన వాళ్ళు. సర్దార్ పటేల్ రోడ్లో జొరాస్ట్రియన్ క్లబ్ ఉంటుందే, వాళ్ళదే. వాళ్ళకు మరో పేరు ఉంది, పార్సీకులు. మనకు పార్సీ కొట్టుందే, వాళ్ళే. వాళ్ళు పర్షియా దేశానికి చెందినటువంటి వాళ్ళు, పారసీకులు. వాళ్ళకు ఒక గ్రంథం ఉంటుంది, దాన్ని జంద్ అవస్థ అంటారు. తలనొప్పి వస్తే రాసుకుంటామే, జండుబామ్ వాళ్ళు చేసిందే, అందుకే జండుబామ్ అని పెట్టారు. జంద్ అవస్థ వాళ్ళ యొక్క గ్రంథం కాబట్టి. ఆ గ్రంథములో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఇది: లోకాన్ని ఏలేటువంటి రారాజు, రక్షకుడిగా పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తార వస్తుంది అని వాళ్ళ పుస్తకాల్లో చదివి, ఆ తారను చూసి ఎత్తుక్కుంటూ హేరోద్ దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా మీ ఇంట్లో బాబు పుట్టాడా అని. ఇది దేవుడు మనకిచ్చిన శాస్త్రీయమైన రుజువు. ఆయన దేవుడు కాబట్టి ఆకాశంలో ఒక రుజువునిచ్చాడు, ఒక సూచనని ఇచ్చాడు. ఇప్పుడు 8వ వచనం. ఆ దేశంలో కొందరు కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. యేసు ప్రభు పుట్టాడని ఔగుస్తుకి చెప్తే బాగుండేదేమో, మొత్తం రోమన్ సామ్రాజ్యాన్ని తెలిసి ఉండేది. కైసర్కి చెప్తే బాగుండేదేమో, సిరియా కిల్కియా ప్రాంతం అంతా తెలిసి ఉండేది. కానీ వీళ్ళు చెప్పింది ఎవరికి? గొర్రెల కాపర్లకే. వాళ్ళకి ఎందుకు చెప్పారు సార్? ఆ గొర్రెల కాపర్కి ఆ కాలంలో విలువ లేదే, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళని కోర్టులో సాక్షులుగా వాడరు. ఎందుకు వాళ్ళకి చెప్పారు? ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా, నువ్వెవరివైనా, నీకు మనిషివైతే రక్షకుడిగా నేను వచ్చానని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు సాంఘిక స్థాయి చెడ్డదై ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితి దయనీయమై ఉండొచ్చు, విద్య రీత్యా నీకు శూన్యమై ఉండొచ్చు. యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్, నువ్వు మనిషివే. నీకు నేను వాల్యూ ఇస్తున్నాను, నేను నీకు వాల్యూ ఇస్తున్నాను. వాల్యూ నా వార్తను నువ్వు వింటే. ఆ కాలంలో నేను కాలేజ్కి వెళ్ళేటువంటి దినాల్లో ఒక పాట విన్నాను, సినిమా పాట. 3 సార్లు నేను ఆటోలో వెళ్తా ఉంటే అదే పాట వేశాడని. మొదటిసారి చిరాకు వచ్చింది, రెండోసారి వినబుద్ధి అయింది, మూడోసారి ఇష్టం అనిపించింది. ఎందుకు తెలుసా? దాంట్లో డైలాగ్ నాకు బాగా నచ్చింది. పీచి మిఠాయి ₹10, నువ్వు కొరికిస్తే ₹1,00,00,000. పీచు మిఠాయి ₹10, నువ్వు కొరికిస్తే ₹1,00,00,000. నాకు దాంట్లో నచ్చినటువంటి ఫిలాసఫీ అని తెలుసా? పీచు మిఠాయి వాల్యూ ₹10, నువ్వు నాకితే అది ₹1,00,00,000. నాకు ఈ లోకంలో వాల్యూ లేదు, యేసయ్య వర్తమానము తాకితే నా వాల్యూ గొప్పది, నా వాల్యూ గొప్పది, నా వాల్యూ గొప్పది. నువ్వు పీచు మిఠాయివా, ఎంగిలి చేసిన పీచు మిఠాయివా? యూ డిసైడ్. నువ్వు పాడే పాటలోంచే నీకు ఫిలాసఫీ తీసి చూపించా. గొర్రెల కాపర్లే
ఈరోజు ప్రపంచమంతా 2000 సంవత్సరాలుగా గొర్రెల కాపర్ల గురించి పాటలు పాడుతున్నారంటే వాళ్ళకి వాల్యూ ఎందుకు వచ్చిందో తెలుసా? ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ఇట్. అది వాళ్ళకి వాల్యూ ఇచ్చింది. సరే, వాళ్ళకి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటో చూద్దాం. 11వ వచనం. దీని దగ్గర కొంచెం టైం పెడతాను నేను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంతో నా పాయింట్ అయిపోయింది. 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరు పుట్టినప్పటికీ ఆయనకు 3 విషయాలు ఉన్నాయంట. ఆయనకు 3 పేర్లు చెప్పారు, లేదా 3 ఆయనకి టైటిల్స్ ఇచ్చారు. 1 రక్షకుడు, 2 ప్రభువు, 3 క్రీస్తు. 3 టైటిల్స్. ఈ 3 ఆ పుట్టిన బాబుకున్నాయి. ఆయన రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన క్రీస్తు. రక్షకుడు అంటే వాడు ఏం చేస్తాడు? రక్షకుడు అంటే, రక్షకుడు అన్న మాటకి ఈ కాంటెస్ట్లో అర్థం ఏంటంటే, ఒకడిని తప్పించటానికి వీడు చావడానికైనా ఇష్టపడాలి. ఒకడిని తప్పించటానికి వీడు చావడానికైనా ఇష్టపడాలి. అది రక్షకుడు అంటే. దీన్ని బాగా అర్థం అవడానికి డొనాల్డ్ బార్న్హౌస్ అనేటువంటి ఆయన ఒక కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఒక జడ్జి గారు వాళ్ళ కూతుర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్నాడంట, 16 ఏళ్ల కూతుర్ని. అన్నదంట, పాప నాకు డ్రైవింగ్ క్లాసెస్ నేర్పించేశారు, నాకు A+ వచ్చింది డ్రైవింగ్ క్లాస్లో, నేను కారు నడిపించగలను బాగా. అంటే వెరీ గుడ్, 2 years ఆగాలి నువ్వు, ఎందుకంటే ఇప్పుడు నీకు 16 కదా, 18 ఏళ్ళు అప్పుడు నీకు లైసెన్స్ వస్తుంది, నడిపించవచ్చు అని. కొంచెం నిరుత్సాహపడింది. 1 week తర్వాత వాళ్ళ డాడీ కారులో తాళం వదిలిపెట్టేసి ఈ రూమ్లోకి వెళ్ళాడు. చూసి అదే అదునుగా దూకేసింది దాంట్లోకి. కార్ స్టార్ట్ చేసింది. తండ్రి పరిగెట్టుకుంటా బయటకు వచ్చి, అమ్మా కారుకి బ్రేకులు పనిచేయట్లేదు, మెకానిక్ వస్తాడని నేను బయట పెట్టానని. కూతురుగా మాట అనలేదు, వెళ్ళిపోయింది. లోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యా నా కూతురు నా కారే తీసుకెళ్తుంది, కానీ ఆ కారుకి బ్రేకులు లేవు, అది దానికి తెలీదు, ప్లీజ్ మీరేదో చేసి ఆపండి అని. అంటే వీళ్ళు 2 ఇన్స్పెక్టర్ని పంపించారు. అద్దంలో చూసింది, రేర్ వ్యూ మిర్రర్లో చూసి, నా తండ్రి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడా, నేను ఒక దొంగను అన్నట్లు వెనకాల పోలీసులు పంపిస్తారని యాక్సిలరేటర్ ఇంక్రీజ్ చేసింది. స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎదురు నుంచి ట్రక్ వస్తుంది, తప్పిద్దామని ట్రై చేస్తుంటే బ్రేక్ నొక్కితే పడట్లేదు. అప్పుడు అర్థమైంది ఆమెకి, ఏం చేయాలో అర్థం కాక ఎలక్ట్రిక్ పోల్ గుద్దింది. ఆమె శ్రోత పడిపోయింది. 1 వారం రోజులు అలాగే ఉంది. 10 రోజుల తర్వాత బాగైన తర్వాత కోర్టులో కేసు వేశారు. ఆ కోర్టులో పడినప్పుడు ఆ రోజు జడ్జి వాళ్ళ నానే. ప్రజలందరికీ ఉన్నటువంటి ప్రశ్న, జడ్జి కాబట్టి శిక్షిస్తాడా, తండ్రి కాబట్టి మాఫీ చేసి వదిలేస్తాడా చూద్దామని. ఆమె మీద 3 నేరాలు మోపారు. నెంబర్ 1 డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నెంబర్ 2 స్పీడ్ లిమిట్ దాటింది, నెంబర్ 3 ఒక అమ్మాయి కాలు ఎరగొట్టింది. తండ్రి లేచి జడ్జిగా ఇచ్చిన తీర్పు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు 1000 రూపాయలు, స్పీడ్ లిమిట్ దాటింది 1000 రూపాయలు. ఒక అమ్మాయి కాలు ఎరగొట్టింది, 5 సార్లు కొరడాతో కొట్టండి. కూతురుతో సహా అందరూ కూడా ముక్కు మీద వేలేసుకొని చీ అని అన్నారు. తండ్రి లోనికి వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసులు వచ్చి 2000 రూపాయలు ఉన్నాయని అడిగారు. లేవండి, మీరేం కావాలంటే వచ్చేయండి. అమ్మ దాన్ని కూడా కొరడా దెబ్బలకు మార్చేయాలి, ప్రతి 1000కి 5 కొరడా దెబ్బలు, మీ ఇష్టం, చంపేయండి నన్ను అనే లోపల తండ్రి వచ్చాడు. జోబులోని చెక్ బుక్ తీసి 2000 రూపాయలకి కూతురు పేరున చెక్కు సంతకం పెట్టాడు. అమ్మ నీ పేరును రాశాను, నువ్వు సంతకం పెడితే నీదవుద్దని. పోలీసులు వెంటనే సంతకం పెట్టారన్నారు, అయిపోయింది. ఇప్పుడు కొరడా పట్టుకొని ఒక అతను వచ్చి అంటున్నాడు, సార్ ఇది నీ కూతురు సార్, ఎలా కొట్టమంటారు? ఎవరైతే ఏమైంది, అక్కడుండి నేను తీర్పిచ్చా 5 కొరడా దెబ్బలని, చెయ్యి ఎవరైనా ఒకటే అని అంటే, జడ్జి గారు కూతుర్ని కొట్టడానికి ఇష్టం అని లేక చేతులు అడ్డు పెట్టుకొని హంటర్ పైకెత్తి కొట్టాడు. అందరూ అరిచారు, ఆపు అని. విన్లా, గబగబా 5 దెబ్బలు కొట్టి కొరడా కింద పడేసి చేతులు కిందకి లాగుతున్నప్పుడు కళ్ళు మిటకరించి చూస్తే షాక్ తిన్నాడు. ఆయన కొట్టింది కూతుర్ని కాదు, తండ్రిని. ఎందుకంటే తండ్రి ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నాడో గబాలను కౌగులించుకుంటే తండ్రి వీపు మీద కొరడా దెబ్బలు పడుతుంటే ఆ నొప్పితో చెవులు అంటున్నాడు, అమ్మా తీర్పు వచ్చింది, నువ్వు చేసిన పాపానికి శిక్ష పడాలని. కానీ నా ప్రేమ చెప్తుంది ఆ శిక్ష నీ మీద పడకూడదని. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం. సర్వ మానవాళి చేసిన పాపానికి రక్తము చిందించాల్సిన అవసరత ఉన్నది. తద్రక్తం పరమాత్మనే, ఆ రక్తం పరమాత్మనిది, మేకలది కాదు, గొర్రెలది కాదు.
పుణ్యదాన బలియాగం. పవిత్రమైంది పుణ్యం. దానం అంటే ఉచితంగా, బలియాగం అంటే ఇష్టపూరితంగా. ఆయన రక్షకుడు. నీ తన్నులు ఆయన తిన్నాడు, నీ చావు ఆయన పొందాడు, నీ శిక్షను ఆయన భరించాడు. అందుకని ఆయన రక్షకుడు అన్నారు. 2, ఆయన ప్రభు. ఎందుకు ఆయన ప్రభు అంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింది ఎవరు? గవర్నర్ గారు. ప్రభుత్వాన్ని నడిపించేది గవర్నర్. ప్రభువు అంటే నడిపించేవాడు. ఆయన రక్షించి వెళ్ళిపోడు. ఆయన నీతో ఉండి అంతం వరకు నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, నేను లెగుస్తా, నేను నిలబడతా, నడవగలనా? నువ్వు నడవలేవు. ఆయన నడిపిస్తాడు. అందుకే ఆయనకి ఇచ్చిన పేరేంటి తెలుసా? ఇమ్మానుయేలు, గాడ్ విత్ us. జీసస్ రక్షిస్తాడు, ఇమ్మానుయేలు, గాడ్ విత్ us. ఇక 3వది క్రీస్తు. ఆయన క్రీస్తు అని ఎందుకన్నారు? క్రీస్తు అన్న మాట గ్రీకు పదం. అభిషిక్తుడు అక్కడి నుంచి పంపించారు ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళగలిగేది ఆయన ఒక్కడే. ఎక్కడి నుంచి తీసుకెళ్ళగలిగేది ఆయన ఒక్కడే. క్రీస్తు చావు తర్వాత నిత్యత్వంలోకి నడిపించగలిగేది ఆయనే. అసతోమా సద్గమయ, నేను రక్షకుణ్ణి. తమసోమ జ్యోతిర్గమయ, నేను వెలుగుని నడిపిస్తాను. మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యువులోకి వెళ్ళి మృత్యుపై విజయాన్ని సాధించి పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అక్కడికి తీసుకెళ్తాను. నేను 3 ప్రశ్నలకి స్ట్రైట్ ఆన్సర్ జీసస్ క్రైస్ట్ ఇచ్చాడు. అందుకే ఆ 3 చెప్పారు ఆయనకి. మనం కూడా అదే ప్రార్థన చేశాం. మృత్యోర్మ అమృతాంగమయ, మృత్యుతో కబడ్డీ ఆడాడు ఆయన. మృత్యువులోకి వెళ్ళి కబడ్డీలో గెలిచి ఆయన తొడగొట్టి మరణమా నీ ముల్లెక్కడా అని అడిగాడు. ఎవరైతే యేసు ప్రభు పార్టీలో చేరతానంటారో వాళ్ళది ఆ విజయం. నేను క్రైస్తవులతో మాట్లాడట్లేదు ఈ మాట, నేను మనుషులతో మాట్లాడుతున్నాను. నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ బ్రతుకేదైనా, నీ చదువు ఏదైనా, నీ హోదా ఏదైనా, నువ్వు మనిషివైతే యేసయ్య మనుషుల కోసం వచ్చాడు. ఆయన హీ డిడ్ నాట్ కమ్ ఫర్ క్రిస్టియన్స్. యేసయ్య వచ్చినప్పుడు క్రైస్తవులు లేరు, యేసయ్య వచ్చినప్పుడు చర్చి లేదు. ఆయన మనుషుల కోసం వచ్చాడు. మై ఫ్రెండ్స్, అదే ప్రశ్న నీకుంటే, అదే సమస్య నీకుంటే, వై కాంట్ యూ కమ్ టు జీసస్ క్రైస్ట్? యేసయ్య దగ్గరికి మీరెందుకు రాకూడదు? లతా మంగేష్కర్ చచ్చిపోయే ముందు నిరాశతో చచ్చిపోయింది. నేను ఎందుకు బతుకుతున్నాను నాకు తెలియదని. ఇదే కాంపౌండ్లో, ఇదే చర్చ్ వెనకాల ఒక సమాధి ఉంటుంది. యూ కెన్ సీ దట్. ఇది ఒక సమాధి ఉంటుంది, యూ కెన్ సీ దట్. ఆ సమాధిలో పాతి పెట్టబడినటువంటి వ్యక్తి ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు. ఆయన హీ కాల్ మీ. 10 నిమిషాలు నాకు ప్రార్థన చేశాడు. ఆయన గొంతుకులో ఏమాత్రం నిరాశ లేదు, ఆయన మాటల్లో ఏమాత్రం అసంతృప్తి లేదు. బహుశా ఆయనకు అప్పటికే నడిపించగలిగేవాడు ఇమ్మాన్యుయేల్. ఆయన పుట్టాడు, అందుకే సందడే, అందుకే ఆనందం. గుడ్. యేసయ్య బెత్లెహేంలో పుట్టాడు, ఫైన్. నీ గుండెలోకి వచ్చాడు ఆయన. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. మా అమ్మ నాన్న వాళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్లే, కానీ నా బతుకు చాలా గలీజ్. 10th దాకా బాగానే ఉంది. ఇంటర్మీడియట్లోకి వచ్చేప్పటికి నా లైఫ్ పాడైపోవడం మొదలుపెట్టింది. నేను ఒక డ్రగ్ అడిక్ట్ని పెథడిన్, మార్ఫైన్ ఇంజెక్షన్స్తో మొదలుపెట్టాను. గంజాయి నా శరీరానికి అవసరమైంది. వారానికి 3 సార్లు మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకి తాకట్టు పెట్టి అమ్మేశాను గంజాయి కొనటానికి. అది నా బతుకు. 1983, 84 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 3 చోట్ల క్యాబరే ఉంచారు. క్యాబరే అంటే ఏంటి తెలుసా? అమ్మాయిలు బట్టలు ఇప్పి డ్యాన్స్ చేస్తారు. ఒకటి ఇప్పటికీ ఉంది, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ బొక్కల్ దవాఖాన పక్కన ఉంటుంది, దివాంచి, ఇప్పటికీ ఉంది అది. 2వది మూసారు, సనత్ నగర్లో ఉండేది అజంతా, దానికి తర్వాత శ్రీదేవి అని పేరు పెట్టారు. 3వది గుంటూరులో ఉండేది నాస్ సెంటర్ దగ్గర కెసినో బార్ అండ్ రెస్టారెంట్. అక్కడికి వెళ్ళేవాడిని నేను శని ఆదివారం. ఎందుకో తెలుసా? అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు.
నగ్నంగా లేదా అర్ధనగ్నంగా, డబ్బుల కోసం ఎలాంటి పనైనా చేసేవాడిని. నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం, 3 వారాలైంది నేను బార్కి వెళ్ళి. డబ్బులు లేవు, డ్రగ్ లేదు, కడుపు నొప్పి వచ్చి చచ్చిపోదామని రైలు పట్టాల దగ్గర ఉన్న అంత దూరంలో ట్రైన్ ఉంది, ఇంకో కొద్ది క్షణాల్లో ట్రైన్ వస్తుంది. నన్ను ఎవరో కాలర్ పట్టుకొని లాగారు. భయం వేసింది. మృత్యు దేవత వచ్చిందేమో నా దగ్గరకు అనుకున్నాను, దయ్యం వచ్చిందేమో అనుకున్నాను. కానీ నా మిత్రుడు వచ్చాడు, వాడు నన్ను గట్టి కొట్టాడు, తిరిగి వాడిని కొట్టాను. వాడు నాకంటే పొడుగుంటాడు కాబట్టి తలగా పట్టేసుకొని, డై నేను వదిలేస్తా, మళ్ళీ ట్రైన్ వస్తుంది, దూకేద్దు, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు అని. వాడితో పళ్ళు బిగించి, కడుపు నొప్పిరా తట్టుకోలేకపోతున్నాను, అందుకు చచ్చిపోదాం అనుకుంటున్నాను. వాడు చాలా కూల్గా, చచ్చిపోతే కడుపు నొప్పి పోద్దని అవడం చెప్పాడా? చచ్చిపోతే కడుపు నొప్పి ఉండదు అని ఎవరన్నా చెప్పారా? నా దగ్గర అయితే జవాబు లేదు. ఒకవేళ అదే కడుపు నొప్పి నిత్యము ఉంటే ఎంత ఘోరరా? భయం వేసింది. నన్నేం చేయమంటారా? సమస్యకు చావు పరిష్కారం కాదు, దా అని ఏసై గురించి చెప్పాడు. నాకు ఇష్టం లేదు ఏసై అంటే, నేను క్రైస్తవుడినే, చర్చికి వెళ్ళేవాడిని, నాకు ఏసై అంటే ఇష్టం లేదురా. ఎందుకురా? ఆయన బైబిల్లో చెప్పినట్లు ప్రేమామయుడైతే, కరుణామయుడైతే, కృపామయుడైతే నా జీవితాన్ని మార్చేమను. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు, అందుకే నీ జీవితాన్ని మార్చట్లా. నీకు ఇష్టం లేనిది ఏది చేయడు ఆయన. బలవంతంగా ఎవరిని మార్చడు ఆయన. ప్రేమలో బలవంతం ఉండదు. ఆయన పవిత్రుడు, ఆయన ప్రేమ పవిత్రమైంది. ప్రేమ పవిత్రత రెండు ఒకసారి ఎలా ఉంటారా? ఎందుకుండో? ప్రేమ కావాలంటది, పవిత్రత వద్దంటది. చెప్తా. ఓ చిన్న బాబుని దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి, నా అంకుల్ ఆడు కొట్టాడన్నాడు అనుకో, ఆ కొట్టినోడిని అంటే కుదరదు, వీడికి ఎప్పుడు ఆపుతాడు తెలుసా అన్నోడు పీకితే. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా? వీడు ఆపుతాడు, అది మొదలు పెడతాడు. నా మిత్రుడు నన్ను అడిగింది, వీడు ఆపాలి, ఆడు మొదలు పెట్టకూడదు, ఏమన్నా ఉందా అని. ఉందిరా, ఏముందని అన్నాడు. ఆడిని పిలిచి నా చెయ్యి ఆడి వీపు మీద పెట్టి గట్టి గుద్దితే ఈడేమంటాడు తెలుసా? అమ్మయ్య నా కచ్చి తీరింది అంటాడు. వాడేమంటాడు తెలుసా? పిచ్చోడా నాకు తగలేదంటాడు. గుడ్, సూపర్. మరి ఏడ్చేది ఎవర్రా? ఒక ఫ్యూ సెకండ్స్ ఆగే నేనే ఏడుస్తాను రా, దెబ్బ తగిలింది నాకే కదా. అదే రా ఏసై చేసిందే. ఆయన ప్రేమ కోరింది నీ మీద శిక్ష పడకూడదని, ఆయన పవిత్రత నీ పాపానికి వెల చెల్లించడానికి ఇష్టపడింది. తన్ను తాను గుద్దుకొని సిలువ మీద చచ్చిపోయాడు నిన్ను రక్షించడానికి. ఆ రోజు అర్థమైంది నాకు, హూ ఇస్ జీసస్. నా లైఫ్కి క్రిస్మస్ డిసెంబర్ 25 అని నేను అనుకోను. నా లైఫ్కి క్రిస్మస్ నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం. జీసస్ నాలోకి వచ్చాడు. నేను దరిద్రుణ్ణి, డ్రగ్ ఎడిక్ట్ని. నా హృదయం పశువుల పాక లాంటిది, పేడ ఉంటుంది, ఒచ్చుంటుంది, కంపు కొట్టుద్ది. బట్ జీసస్ వాజ్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు మై హార్ట్ అండ్ మై లైఫ్. ఈ రాత్రి నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అడిగితే, నువ్వు అంగీకరిస్తే. మీకు ఇష్టమేనా? మీకు అభ్యంతరం లేకపోతే తలొంచి కళ్ళు మూసుకుంటే 2 minutes నేను ప్రేయర్ చేసి ముగిస్తాను. తలొంచమన్నది గౌరవం కోసం, కళ్ళు మూసుకోమంది ఒకసారి మీ గురించి మీరు సీరియస్గా ఆలోచిస్తారని. అసతోమ సద్గమయ, అయోమయం, తమసోమ జ్యోతిర్గమయ, అంధకారం, మృత్యోర్మ అమృతంగమయ, అగమ్య గోచరం. ఓం శాంతి శాంతి. యేసయ్య అంటున్నాడు, నీ పాపం నుంచి నేను విడుదల కలిగిస్తాను, రక్షకుణ్ణి, నిన్ను అంతం వరకు నడిపిస్తాను, ప్రభువుని, నిన్ను మరణములో నుంచి జీవములోనికి దాటిస్తాను, క్రీస్తుని. సమస్త భారం మోసుకొని వచ్చిన వారు నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ రాత్రి యేసయ్యతో నీకొచ్చిన భాషలో ఏ మాట చెప్తావా? ఈయనేదో చెప్పాడు, నిజమేనంటావా? ఇది నువ్వు నాకు సెట్ అవుతావా? నాకున్నటువంటి ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేస్తావా? అలా అయితే నా హృదయంలోకి రా, నాకు అర్థమయ్యేటట్లు చేయి, నాకు సూచన ఇవ్వు.
నాకు ఒక రుజువు ఇవ్వు, నాకు ఒక భరోసా ఇవ్వు, నువ్వు నాలో ఉన్నావని అడగండి. యు కెన్ ఆస్క్. యేసయ్యా, ఈ సాయంత్రం మీరెవరో, మీరు ఎందుకు వచ్చారో, మీరేం చేస్తారో చెప్పడానికి సహాయం చేశావు. థ్యాంక్ యూ. వీళ్ళు చాలా నిశ్శబ్దంగా విన్నారు. విన్న ప్రతి ఒక్కరూ వారి హృదయంలో ఈ మాటలు నాటుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పనిచేయాలి. మాటలు విన్నారు ప్రభా, దానికి స్పందించగలుగుటకు మీరు సహాయం చేయండి. ఒకవేళ ఎవరైనా ఈ రాత్రి నిన్ను ఆహ్వానిస్తూ ప్రార్థన చేస్తుంటే, నిన్ను అడుగుతుంటే, వారికి ఒక నిశ్చయతను అనుగ్రహించండి, శాంతిని అనుగ్రహించండి, పీస్ అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.